అందరికీ నమస్కారము. ఇంకా తొలి ఏకాదశి వచ్చిందంటే పండుగ సందడి మొదలైనట్టుగా పండుగలు మనకు ప్రతిరోజు పండుగలాగానే ఉంటుంది. ఈ ఏకాదశి పండుగ స్టార్టింగ్ నుండి మనకు రోజు చేసుకునే పూజల సందడి వేరు ఉంటుంది. పండుగలప్పుడు చేసుకునే పూజల సందడి వేరే ఉంటుంది. కొంచెం ఎక్కువ టైము పూజ చేసుకోవాల్సి వస్తుంది పండుగలప్పుడు. ఇలా శనివారం వచ్చింది కాబట్టి మనకు తప్పనిసరి పిండి దీపాలు పెడితే మంచిది. ఇది ఎప్పుడైనా పాత రోజుల నుండి కూడా చేసుకునే పూజనే. ఇంక ఇవైతే కొత్తవి కాకుండా పాత రోజులల్లో మన ఇంట్లో మన పెద్దవాళ్ళు ఎలా చేశారో చూసుకొని చేసుకోవాలి పూజలు. పిండి దీపాలు అయితే ఎంత మంచిదో దేవుడి దగ్గర పెడితే. కార్తీక మాసంలో పెట్టుకుంటారు, ఇట్లా శనివారాలు పెట్టుకుంటారు. మామూలుగా శనివారాలు కూడా ఇట్లా శ్రావణ మాసం కాకుండా కార్తీక మాసం కాకుండా పెట్టుకుంటారు దేవుడి దగ్గర. వెంకటేశ్వర స్వామి దగ్గర కానీ విష్ణుమూర్తి దగ్గర కానీ శనివారం వచ్చుడైతే ఇంకా చాలా సంతోషంగా మనము ఈ పూజ చేసుకోవడానికి అవకాశం. ఇంకా 7 పిండి దీపాలైనా చేయొచ్చు అంటూ ఉన్నారు. లేకుంటే ఒకటే పెద్దవి చేసేసి 7 వత్తులైనా విడివిడిగా ఒక్కొక్క వత్తి ఇట్లా మనం 7 కలిపి ముట్టియచ్చు అని అంటూ ఉన్నారు పెద్దవాళ్ళు. వాళ్ళ ఇష్టాన్ని బట్టి మన పూజ గదిలో స్థలాన్ని చూసి మనకు పెట్టడానికి వీలవుతుందా కాదా అని చూసుకొని చేసుకోవాలి. ఇంకా ఇలా మేమైతే ఇలా చిన్న వత్తులు ఇలా చేసినా కానీ పువ్వొత్తులు మనము కొందరైతే ఇట్లా మామూలు పొడుగు వత్తేస్తారు, పువ్వొత్తులు వేయాలి అని అంటారు పిండి దీపాలలో. ఇలా జరిగింది ఏకాదశి పండుగ రోజైతే. ఇంకా పిండి దీపాలు పెట్టేసుకున్న తర్వాత మామూలుగా శివరాత్రి అప్పుడు ఎలా ఒక్క పొద్దు ఉంటామో అలానే పాటించుకుంటూ మేము స్టార్టింగ్ నుండి కూడా నీసు తినకుండా శివరాత్రి రోజు ఎలా ఒక్క పొద్దు ఉంటామో అలానే ఉంటామో. దేవుడి దగ్గర అయితే పెద్ద దీపం పెడతాము, నైట్ అంతా దీపము కాపాడుకుంటాము. తెల్లవారి మళ్ళీ దేవుణ్ణి ఎత్తుకుంటాము, మామూలుగా నైవేద్యం చేసుకుంటాము. శివరాత్రి అప్పుడైతేనో ఎక్కువ పండ్లు పువ్వులు బాగా నైవేద్యాలు పెట్టుకుంటాము. ఈ ఏకాదశికి అయితే మామూలు నైవేద్యం పెడతాము. పెరుగన్నము, బెల్లం ముక్క, పేలాల తెల్లజొన్న పేలాలు వేయించి సత్తు చేసి పెడతాము. పేలాలు కూడా పెడతాము. విష్ణుమూర్తికి తప్పనిసరి పేలాలు పెట్టాలి అని అంటారు, తెల్లజొన్నలు వేయించి. ఇంకా ఫస్ట్ పండుగ కాబట్టి తప్పనిసరి కడాయి పెట్టాలని అంటారు. ఇలా మనకు ఓపిక ఉన్నా లేకున్నా కొంచెం పిండి కలిపేసుకొని కడాయి పెట్టుకొని 2-3 ఒక 5-6 మురుకులైనా ఒక 5-6 గారెలైనా చేసుకొని ఇలా పెద్దలకు కూడా తప్పనిసరి పూజ చేసుకుంటారు. పెద్దవాళ్ళు అయితే పెద్దల పూజ చేసుకునే వాళ్ళు ఏకాదశి వచ్చిందంటే. కొందరు మట్టుకే మామూలు దేవుళ్ళ పూజ చేసుకునేది. ఇంకా సందడిగా చికెన్లు, మటన్లు, పూరీలు, పెసరగారెలు, మురుకులు ఇలా ఎక్కువ చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళు పాత రోజులప్పుడు. చేసినవన్నీ పెద్దల ఫోటో కాడ పెట్టి దండం పెట్టి తినేసేవాళ్ళు. కాశీలా కంచంలో బొక్కెగితే కాశీలా గంట వేగుతుందని శాస్త్రం. పెద్దవాళ్ళు అందరూ అనుకునేవాళ్ళు ఏకాదశి పండుగ వస్తుందని అంటే ఈ మాట ఎక్కువ అనుకునేవాళ్ళు. ఇప్పుడైతే పూజలు ఎక్కువ చేసుకుంటూ ఉన్నారు. అది పాటించే వాళ్ళు అది కూడా పాటిస్తూ ఉన్నారు వాళ్ళ ఇంటి సాంప్రదాయాన్ని బట్టి. ఇంకా ఇలా చిన్న కడాయి పెట్టేసి అయితే ఇవి చేసి పెద్దల ఫోటో కాడ పెట్టేసుకున్నాము. మామూలుగా దేవుడి దగ్గర నైవేద్యాలు వేరు. పూర్ణం చేసాము మనము, ఇంకా పులిహోర చేసాము. ఏకాదశి రోజు రైసు అసలే వాడకూడదు అని అంటూ ఉన్నారు కానీ ఇక పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. పులిహోర అంటే దేవునికి నైవేద్యము, పులిహోర చేయడము ఏమైనా ముందు పులిహోర అని వచ్చేస్తుంది. ఏకాదశి పండుగకి అయితే తప్పనిసరి తెల్లజొన్నలు వేయించి పొడి చేసి అయినా పెట్టచ్చు, పేలాలతోటైనా పెట్టుకోవచ్చు. ఏకాదశి పండుగ అయితే ఇలా సందడిగా మా ఇంట్లో ఇలా జరిగింది. ఇలా చిన్న కొన్ని అయితే చేసి పెద్దల దగ్గర పెట్టేశాం. ఫస్ట్ పండుగకు తప్పనిసరి కడాయి పెట్టాలి అని అంటారు. ఇంట్లో కొనుక్కుంటే దొరికాయని కాదు కానీ మనము ఫస్ట్ పండుగ అప్పుడు ఇంట్లో కొన్ని బాగా ఎక్కువ చేసుకోకపోయినా కొన్ని అయినా చేసుకోవాలి. అట్లా కడాయి పెట్టాలి, అన్నిటికీ మంచిది ఇంట్లో. ఇలా తెల్లవారు కూడా మనము దేవుణ్ణి పొద్దున ఎత్తుకున్నాక కూడా మళ్ళీ సాయంత్రం వరకు కూడా ఇలా దీపం వెలుగుతూనే ఉంటుంది. అదే మనం పూజ స్టార్టింగ్ అయితే అమ్మో గాలి వస్తుంది, దీపం కాపాడాలి, జాగ్రత్త అని మస్తు జాగ్రత్తలు పాటించుకుంటాం.
దేవుణ్ణి ఎత్తుకున్న తర్వాత అన్నీ తలుపులు ఓపెన్ పెట్టుడు, ఫ్యాన్లు వేసుడు ఇవన్నీ చేసినా కానీ దీపం అయితే అలా వెలుగుతూనే ఉన్నది. ఇంకా దేవుడి దయ ఉంటే ఇలా జరుగుతుంది. దేవుడి పూజ చేస్తానమా అంటే చేస్తానం అన్నట్టు కాకుండా కొన్ని నియమాలు పాటించుకుంటూ జాగ్రత్తగా మనము వెనక ముందు ఆలోచించుకుంటా మనం ఏం పెట్టాలి, ఏం చేయాలి, పెట్టరాని పెట్టకూడదు. మనము అవి ఏం పెట్టకున్నా పర్వాలేదు కానీ తప్పు జరిగేలాగా చేసుకోకుండా చూసి ఆలోచన చేసి, ఒక నైవేద్యం తక్కువ ఉన్నా పర్వాలేదు, మామూలుగా పువ్వులు తక్కువ ఉన్నా ఏం కాదు, ఒక్క పువ్వు పెట్టైనా కానీ దేవుడి పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. పెట్టరాని పువ్వులు పెట్టుకుంటూ, చేయరాని నైవేద్యాలు చేసుకుంటూ మనము ఏవో చేసుకుంటుంటే దేవుని దగ్గర పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. జాగ్రత్తలు పాటించుకొని ఉన్న దాంట్లో మనం పూజ కంప్లీట్ చేసుకోవాలి. మనం టెంపుల్కి వెళ్ళినా ఇంట్లోనైనా కష్టం వచ్చినప్పుడు ఈ మొక్కు పెడతాం, ఆ మొక్కు పెడతాం అని మొక్కి అది చేయకపోవడం మనది చాలా పొరపాటు అయిపోతుంది. మనము కష్టం తీరినాక మనం మొక్కుకున్నా కానీ మొక్కులు సంతోషంగా ఎంత పెద్ద అయినా పెట్టుకోవచ్చు. దేవుడి దగ్గరనైతే చాలా నియమం పాటించాలి, జాగ్రత్తగా మనము పూజలు చేసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.